నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. మనందరికీ తెలిసిందే, కరీంనగర్ పార్లమెంటు వాస్తవంగా ఉద్యమానికి చాలా కీలకంగా ముందుంటుంది. ఏ ఉద్యమమైనా కూడా కరీంనగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నుండి వెలిశాల రాజేందర్రావు పోటీ చేస్తూ ఉన్నాడు, బీజేపీ నుండి బండి సంజయ్ పోటీ చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ నుండి వినోద్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా కరీంనగర్ పార్లమెంట్లో రాజన్న సిరిసిల్ల కూడా ఉంటుంది. ఆ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అటు చొప్పదండి ఉంటుంది, అటు మానకొండూరు ఉంటుంది. ఇట్లా 7 నియోజకవర్గాలు ఈ కరీంనగర్ పార్లమెంట్లో పాత్ర పోషిస్తూ ఉంటాయి. మరి కరీంనగర్ పార్లమెంట్లో వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే మనం పబ్లిక్ టాక్స్ తీస్తున్నాం, చాలా మంది ప్రజలను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినాం గత వారం రోజుల నుండి. సో ప్రస్తుతానికైతే పోటీ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి లేదు. ఉన్నటువంటి పోటీ మొత్తం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంది. సో గతంలో చెన్నమనేని రమేష్ బాబు మీద, అటు దుబ్బాకలో రఘునందన్ రావు మీద పంచపాండవులు అనే ఒక కాన్సెప్ట్తో రఘునందన్ రావు మీద పోటీ చేయడం జరిగింది. అటు వేములవాడ నియోజకవర్గంలో చెన్నమనేని రమేష్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతినిత్యం ఆయన తప్పిదాల మీద, ప్రతి వార్త మీద, తెర మీద కనబడ్డటువంటి బుర్రా రవితేజ గౌడ్ మనతో ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకి తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ పదవి కూడా ఇచ్చింది. ప్రస్తుతం బుర్రా రవితేజ గౌడ్ నాతో ఉన్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేస్తా. యువ నాయకుడు, మరి ప్రతినిత్యం నాయకుల తప్పిదాలను ఎండగడుతూ వాళ్ళకి చెమటలు పట్టించిన నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అడ్వకేట్గా కూడా కొనసాగుతూ ఉన్నారు. మధు యాష్కి గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చాలా సన్నిహిత సంబంధాలు కూడా ఉంటాయి బుర్రా రవితేజ గౌడ్ గారికి. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తా. నమస్తే రవితేజ. నమస్తే. సో మొత్తానికి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, చెన్నమనేని రమేష్ బాబు మీద ఫైట్ చేసిరు. దుబ్బాకలో జరిగినటువంటి ఎన్నిక పంచపాండవులు అనే ఒక టైటిల్తో రఘునందన్ రావు మీద కూడా పోటీ చేసిరు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరి కాంగ్రెస్ పార్టీ వెలిశాల రాజేందర్ రావుని కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ డిక్లేర్ చేసింది. ప్రచారం కూడా నడుస్తూ ఉంది. ఎట్లా ఉంది స్పందన? ఏ రకంగా ఉంది? స్టేట్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు, మీరు కూడా తిరుగుతూ ఉన్నారు ప్రచారంలో. ఎట్లా అనుకోవచ్చు? ఈసారి పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనా, లేక కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనుకోవచ్చా? ఇప్పుడు పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే దానికంటే మొన్న కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు గెలిచిర్రు. ఆ ఎమ్మెల్యేలకు వచ్చిన ఓట్లకు, ఇప్పుడు పార్లమెంటరీకి వచ్చే ఓట్లకు, ఆ పోలింగ్ బూత్ లో, ప్రతి పోలింగ్ బూత్ లో అప్పటికొచ్చిన ఓట్లకు ఇప్పుడు వచ్చిన ఓట్లకు మధ్య పోటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లో అఖండ మెజారిటీతో విజయం సాధించబోతా ఉంది. బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పోటీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లకు వచ్చిన ఓట్లకు పార్లమెంట్ లో, అదే బూత్ లో ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థికి వచ్చే ఓట్లకు మధ్య పోటీ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఉన్నా. వెలిశాల రాజేందర్ రావు గారు సామాజికంగా చాలా మందికి స్వచ్ఛందంగా సేవలు చేసినా ఉన్నారు. ఇంకొకటి అడగాలి మిమ్మల్ని. కేటీఆర్ మొన్న ఒక వేదిక మీద మాట్లాడుతూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మ్యాచ్ ఫిక్సింగ్ అయింది, తెలియని పర్సన్ తీసుకొచ్చి వెలిశాల రాజేందర్ రావుకి కండువా కప్పి ఎంపీ అభ్యర్థి అని చెప్పేసి తింపుతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మరి నిజంగా రాజేందర్ రావు ఈ కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఓటర్లకు తెలుసా అసలు వాస్తవంగా కేటీఆర్ చెప్పిందా నిజం? కేటీఆర్ చెప్పేటి అన్ని జూటా మాటలు అని ప్రతి ఒక్కరికి తెలుసు. మొన్న తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ బీఆర్ఎస్ వెట్స్ బీజేపీ ఇద్దరికి పెళ్లి అయిపోయింది, ఇద్దరు కలిసి ఒకటే బండిలో ఒకటే కార్లో ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ నమ్మిరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంలోకి రాగలిగింది. ఇప్పటికి కూడా తెరచాటున ఇద్దరు కరచాలనం చేసుకుంటా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఇప్పటికీ ఒకే విధంగా ఉంది. రేపు ఒకవేళ మళ్ళీ వీళ్ళే ప్రతిపక్షంలో కూడా కలిసి మళ్ళీ కూటమి చేస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వెలిశాల రాజేంద్రరావు గురించి మనం చెప్పుకోవాలంటే, అతని తండ్రి వెలిశాల జగపతిరావు గారు ఇక్కడ మనకు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. జగిత్యాలకు ఒకసారి, కరీంనగర్కి ఒకసారి, అట్లే విధంగా ఎమ్మెల్సీగా చేశారు. ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఒక డైనమిక్ లీడర్గా ఉండేవారు. అతన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు వెలిశాల రాజేంద్రరావు గారు కరీంనగర్కి కొత్త వ్యక్తి అని చెప్తా ఉన్నాడు. ప్రజలు కూడా గమనించాలి. అతను ప్రజారాజ్యం నుంచి కరీంనగర్ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన దాదాపు 1,70,000 పైచీలకు ఓట్లు సంపాదించాడు. ఈసారి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద పోటీ చేయబోతా ఉన్నాడు. కాబట్టి గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పి నేను చెప్పుకోదలుచుకున్నా ఉన్నా. ప్రజలు కూడా అందుకు సిద్ధమే ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు ఎక్కువిద్దాం ఈసారి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారని చెప్పి నాకు తెలుస్తూ ఉంది ప్రచారానికి వెళ్ళినప్పుడు. ఓకే, ఇప్పుడు నేను ఏం అడగదలుచుకున్నా అంటే, కరీంనగర్ పార్లమెంట్లో ఇంతకుముందు సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నాడు. ఆయన బీజేపీ నుండి ఎంపీగా గెలిచిండు. వాస్తవంగా ఈసారి వెలిశాల రాజేంద్రరావుకి ఎందుకు అవకాశం ఇవ్వాలి మేము అని ప్రజలు అడిగితే మీ సమాధానం ఏముంటుంది? బండి సంజయ్ గారు గత 5 సంవత్సరాలుగా మీ మండలానికి ఎన్నిసార్లు వచ్చిండు, మీ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చిండు, మీ వీధికి ఎన్నిసార్లు వచ్చిండు, మీ సమస్యలు ఎన్ని పరిష్కరించిన అనేది ఒకసారి మీరు వాళ్ళు అడగాల్సిన అవసరం ఉంది. కేవలం హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనే ఒకే ఒక్క పదజాలాన్ని పోస్టర్ల మీద కొట్టించి హిందూ ముస్లిం వ్యతిరేక భావన క్రియేట్ చేసి హిందుత్వ ముసుగులో
వచ్చిన వాడికి ఏం అభివృద్ధి చేయాలనే ఒక విజన్ అనేది లేదు. రేపు కరీంనగర్ని ఏ విధంగా విజన్ చేయాలని లేని వ్యక్తి బండి సంజయ్. బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం వరంగల్ కరీంనగర్ని స్మార్ట్ సిటీగా అనౌన్స్ చేసింది. మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎటు పోయింది, స్మార్ట్ సిటీ అయిందా, కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎంతవరకు అయింది అనేది ఒకసారి మీరు చెప్పి ప్రజల్లోకి రావాలి. అదే వెలిశాల రాజేంద్రరావు గారికి కరీంనగర్ని ఏ విధంగా తీసుకెళ్లాలని ఒక స్పష్టమైన విజన్తో వస్తున్నాడు. ఒక విద్యావేత్త, MBA గ్రాడ్యుయేట్, అతను ఒక స్పష్టమైన అవగాహనతోటి, స్పష్టమైన ప్రణాళికతోటి కరీంనగర్ పార్లమెంట్లో పోటీ చేస్తున్నాడని చెప్పి ప్రజలు ఖచ్చితంగా వెలిశాల రాజేంద్రరావు గారికి ఓటేయాలని, ఆ విజనరీ లీడర్కి ఓటేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సో ఇప్పుడు బండి సంజయ్ ఏమంటున్నాడు అంటే, ఎక్కడైనా ప్రెస్ మీట్లు కానీ వేదికల మీద కరీంనగర్ పార్లమెంటు ఎంపీగా నేను పార్లమెంటులో అందరికి మించి ప్రశ్నలు అడిగిన అంటున్నాడు కదా ఈ కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించిన ఇష్యూస్ మీద. RSS ఒక పాట ఉంటుంది, నమస్తే సదా వచ్చలే మాతృభూమి అని. పార్లమెంటుకు పోయి రాజ్యాంగంలో ఉన్న తప్పులను ఎంచాల్సిన వ్యక్తి, రాజ్యాంగం ద్వారా రాష్ట్రానికైనా మేలు చేయాల్సిన వ్యక్తి, RSS భావజాలం ఉన్న ఒక పద్యాన్ని వాడడం ద్వారా అతను కేవలం ఒక మతాన్ని ఎంకరేజ్ చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడం మాత్రమే పార్లమెంట్ ద్వారా చేయాలనుకుంటున్నారు తప్ప అభివృద్ధి మీద సుస్పష్టమైన అవగాహన లేదు. ఎలాంటి అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన లేదు. నన్ను నిత్యం ఒకటే ఆలోచన, ఇక్కడ మన కరీంనగర్ పార్లమెంట్లో గెలిచినప్పుడు కూడా బీజేపీ పార్టీని విశ్వవ్యాప్తం చేద్దామని చూస్తుండే తప్ప ప్రజలకు ఏం మేలు చేద్దామనే ఆలోచన ఆయనకు లేదు. మీరు గత 5 సంవత్సరాలు చూస్తే ఆయన సంగ్రామ యాత్రలు కొనసాగింది తప్ప మన గ్రామాలలో మనకు మంచి చేసింది ఏంటి ఏం లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. సో మీరు వేములవాడ నియోజకవర్గం కునరావుపేట మండలం కొలనూరు గ్రామం మీది. అసలు మీ మండలానికి కూడా పార్లమెంటు సభ్యునిగా మీ మండలానికి కూడా ఏ నిధులు తీసుకొచ్చిన పాపన్న పోలేడా? అసలు మా నియోజకవర్గానికి రానే లేదు. కొండ్రపేట మండలానికి పాపం కార్యకర్తలు అతని కోసం పాటుపడ్డ కష్టపడ్డ కార్యకర్తలు జైలు పడ్డా కూడా కనీసం వచ్చి పలకరించే సమయం లేని వ్యక్తి బండి సంజయ్. కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోలేని వ్యక్తి బండి సంజయ్. ఈరోజు అతని కోసం ఎవరైతే పోయిన ఎలక్షన్లో గెలవడానికి కృషి చేసిర్రో వాళ్ళు కూడా నైరాశ్యంలో మునిగిపోయినా ఉన్నారు, పనిచేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు వెనుకకు తగ్గిర్రు. వాళ్ళు అప్పుడు స్వచ్ఛందంగా పనిచేసిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెనుక తగ్గిర్రు. బండి సంజయ్ ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద చేయాల్సింది ఏం లేదు. బండి సంజయ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీలో రాష్ట్ర నాయకత్వమే అతను ఓడగొట్టాలని చూస్తుంది. కాబట్టి మేము పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తాను. బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి అనుకోవచ్చా? 2 వర్గాలు 3 వర్గాలు ఉన్నాయి కదా. 3 వర్గాలు ఉన్నాయి. 3 వర్గాల మధ్య వర్గ పోరు నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే అది వేరు, కానీ బీజేపీలో వచ్చి పార్టీ తమ సొంత పార్టీ నేతలను ఓడగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి బండి సంజయ్ ఓడిపోవాలని చెప్పేసి ఇంకో నేత ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఆ ప్రయత్నాలు ఇప్పుడు కాదు, ఎప్పుడో 3 నెలల కిందనే మాకు స్పష్టమైన సమాచారం కూడా ఉంది. బీజేపీ ఓడిపోతుంటే బండి సంజయ్ ఓడిపోతున్నాడా? బండి సంజయ్ ఖచ్చితంగా ఓడిపోతున్నాడు. 100% ఓడిపోవాలి. కాంగ్రెస్ గెలుస్తుందా? చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని ఏం లేదు. బీజేపీలో ఉన్న సొంత పార్టీ నేతలు అతను ఓడగొడతా ఉన్నారు కరీంనగర్లో. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ గురించి ఏం మాట్లాడతారు మీరు? గతంలో చిన్నమనేని రమేష్ బాబు మీద అలుపెరగని పోరాటం చేశారు. ప్రతినిత్యం ఆయన తప్పులను తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో మీరు సఫలమయ్యారని నేను అనుకుంటా. ఎందుకంటే మీరు వేములవాడ నియోజకవర్గంలో గతంలో ఆయన మీద ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మీ మీద కూడా పలు కేసుల్లో ఇరికిద్దామని ప్రయత్నం చేసినా కూడా రమేష్ బాబు విఫలమైంది వాస్తవంగా. సో రమేష్ బాబు మీద ఏం మాట్లాడతారు? అది ఖాళీ అయిపోయింది వేములవాడ విడిచిపెట్టిపోయింది. రమేష్ బాబు గారు ఈ వేములవాడ నియోజకవర్గం అనేది కొంతమంది చేతుల్లో బందికానాగా మారింది. ఒక నియంత ధోరణిలో పాలన కొనసాగింది. కాబట్టి నియంతలకు ఎప్పుడు ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను వ్యతిరేకిస్తూ ఉంటాను. కేంద్రంలో మోడీ అయినా, రాష్ట్రంలో కేసీఆర్ అయినా, మా వేములవాడలో చెన్నమనేని రమేష్ బాబు గారైనా ఒక నియంత ధోరణి పోవడం వల్ల ఆ నియంత్రిత ధోరణికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన మాట వాస్తవమే. మొన్న ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడానికి కూడా కారణం నేను ఒప్పుకోవడానికి నేను సంశయం వ్యక్తం చేయను. కానీ అలాంటి పోరాటం చేసే సమయంలో ఎక్కడికక్కడ అణచివేత వేసే సమయంలో నా మీద కేసు పెట్టే ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. దాని నుండి నేను ఒక న్యాయవాద విద్య చదివిన వ్యక్తిగా, ఉస్మానియా యూనివర్సిటీ చెందిన విద్యార్థిగా నేను దానికి సంబంధించిన విషయాన్ని అవగాహన చేసుకుని చాకచక్యంగా ఆ కేసు నుండి నేను కేసులో ఇన్వాల్వ్ కాకుండా నేను చేయడం జరిగింది. తప్పించుకోగలిగారు. ఇక్కడ మీకున్నటువంటి నాకు కావచ్చు తెలివి అనుకోవచ్చు. సో ఇప్పుడు వాస్తవంగా బీఆర్ఎస్ మొన్న జరిగినటువంటి నియోజకవర్గపు ఎన్నికల్లో వేములవాడ నుండి చెలిమెడ లక్ష్మీనరసింహారావు పోటీ చేసిండు. వేములవాడ నుండి ఓడిపోయిండు. మరి వినోద్ రావుకి చెలిమెడ లక్ష్మీనరసింహారావు వేములవాడ నుండి మంచి ఓట్లు గ్యాదర్ చేసి ఇస్తాడు అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక మునిగిపోయిన పడవ. అందులో మునిగిపోయే పడవ తెలివి కల్లోడు ఎవడైనా మునిగిపోయిన కారు మళ్ళీ హైవే ఎక్కుతుంది అంటుంది కదా కేసీఆర్.
కార్ గ్యారేజ్ కి పోయింది, ఇక అది మళ్ళీ బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఆ ఉన్న 4 టైర్లు ఒక ఎవరి టైర్ ఊడవిక్కొని పోతా ఉన్నాడు నాయకులు. మీరు చూస్తా ఉన్నట్టయితే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వలసల వెలువేలు వస్తా ఉంది. మునిపోయే నావల ఏ తెలివి కల నాయకుడు కూడా మునిపోయే నావలు ఉన్నాడు. ఎవరైనా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారంటే ఇంకా వాళ్ళు తెలివి తక్కువ అని అనుకోవాలి. తెలివి కల వాళ్ళందరూ బీఆర్ఎస్ కాంగ్రెస్ కి వస్తారు. మిమ్మల్ని ఒకటి అడగాలి, మీరు ఆ రోజు చెన్నమనేని రమేష్ బాబు మీద ఫైట్ చేసినప్పుడు ఏ రోజన్నా ఫోన్ చేసి రవి నా మీద ఫైట్ చేయకు బీఆర్ఎస్ దగ్గర కలిసి పని చేద్దామని ఎప్పుడన్నా రమేష్ బాబు అన్నటువంటి పరిస్థితులు ఉండనా? వాళ్ళ నుండి రాలేదు, కానీ వాళ్ళ అనుచరుల నుండి పోరాటాలు చేయొద్దనే ఒక బెదిరింపు కాళ్ళు మరియు రిక్వెస్ట్ కాల్స్ అవన్నీ వచ్చినాయి. కొంత ప్యాకేజ్ ఇస్తాము, నువ్వు మా సైడ్ కు రమ్మని చెప్పి ఎంత ఇస్తున్నారు ప్యాకేజ్? నేను డిస్కషన్ చేయలేదు, నేను ఫేస్ ఆఫ్ ఇట్ కాల్ కట్ చేసేసిన. మనకు అవసరం లేదు, మనం రాజకీయాలకు సేవ చేద్దామని వచ్చినాం. నేను నా ఉద్యోగాన్ని వదిలేసుకొని రాజీనామా చేసి టీసీఎస్ లో ఉద్యోగాన్ని రాజీనామా చేసి రాజకీయాలు వచ్చిందే పేద ప్రజలకు సర్వీస్ చేద్దామని. అది నా జీవిత కాలం పేద ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వస్తా, అందుకు మాత్రమే ఉంటా. సో ఇప్పుడు మీరు అడ్వకేట్ గా కూడా పనిచేస్తా ఉన్నారు, ఎట్లా ఉంది మీ పర్సనల్ లైఫ్? పర్సనల్ లైఫ్ కంటే ప్రొఫెషనల్ లైఫ్ బాగుందని చెప్పాలి. పర్సనల్ లైఫ్ ఆల్రెడీ సాక్రిఫైస్ చేసేసిన, పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉండే రాజకీయాలకు వచ్చిన. ఇటు న్యాయవాద వృత్తిగా ఇటు రాజకీయ వృత్తిగా రెండిట్లలో పేదవారికి నాకు ఎంత వరకు నేను సాయం చేయగలుగుతాం అది చేయగలుగుతున్నాం. చాలా మంది పేదవాళ్ళకి ఉచిత న్యాయ సాయం కూడా చేస్తా ఉన్నా. ఆల్రెడీ ఒక 4-5 వ్యక్తులకు పేదవాళ్ళకి ఉచితంగా కోర్టులోకి కేసులు వాదిస్తా ఉన్నా. సో నాకు మనశ్శాంతి అయితే ఉంది. డబ్బులు సంపాదించకపోతున్నా, డబ్బులు ఎక్కువ లేకపోయినా కూడా ఒక ఆత్మసంతృప్తి అయితే ఖచ్చితంగా ఉంది. కోర్టు వేస్తే ప్లీడర్, కోర్టు తీస్తే లీడర్ అన్నట్టు ఈ రెండు చేతుల్లో నేను ముందు తీసుకోబోతా ఉన్నా. సో మధు యాష్కి గౌడ్కి చాలా సన్నిహితంగా ఉంటారు, మీరు సన్నిహిత నాయకునిగా ఆయన దగ్గర పనిచేస్తూ ఉంటారు, ఆయన స్ఫూర్తితో పనిచేస్తూ ఉంటారు. ఎట్లా ఉంటుంది మీకు మధు యాష్కి గౌడ్కి? గత ఎన్నికల్లో కూడా ఆయన ఎన్నికల్లో చాలా కీలకంగా పనిచేసారు, కీలక పాత్ర పోషించారు ఆయన ఎన్నికల్లో. మధు యాష్కి అన్న వయసులో చాలా పెద్ద అయినప్పటికీ నాకు ఆత్మీయ సోదరుడు. ఈరోజు ఒకే తల్లి కడుపున పుట్టకపోయినప్పటికీ కూడా ఇద్దరం ఒక సొంత అన్నదమ్ముల్లాగానే నన్ను ట్రీట్ చేసింది సార్. సో మధు యాష్కి అన్నకు నేను నా జీవితాంతం ఖచ్చితంగా రుణపడి ఉంటా. నా రాజకీయ ఎదుగుదలలో కానీ నాకు మార్గదర్శకంలో కానీ ఏ రాజకీయ నాయకుడైనా స్వార్థపడి ఉంటాడు. వచ్చే వ్యక్తిని ఏ విధంగా వాడుకొని వదిలేద్దామనే దానిలో ఉంటారు తప్ప మధు యాష్కి గౌడ్ గారు ఈ జనరేషన్ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాదు. అతను ఓల్డ్ జనరేషన్ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి. చాలా పార్టీకి లాయల్ గా, నమ్మిన కార్యకర్తలకు అండగా, ఎంచుకున్న రాజకీయ వృత్తికి అతను కూడా వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. సొంత డబ్బులు ఖర్చు చేసుకుని మొన్న ఎలక్షన్లో పోటీ చేసినప్పటికీ కూడా అతను ఓడిపోయాడని చెప్పడానికంటే అతన్ని ఓడగొట్టారని చెప్పి నేను చెప్పగలుగుతా. ఎవరు ఓడగొట్టారు అనుకోవచ్చు? అప్పటి బీఆర్ఎస్ అనుకోవచ్చా? అది నేను ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోవట్లేదు. కానీ నమ్మిన వ్యక్తులే వెన్నంటూ ఉండి అతన్ని ఓడగొట్టారని మాత్రం నేను ధైర్యంగా చెప్పగలుగుతా. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం వెలిశాల రాజేందర్ రావు కరీంనగర్ ఎంపీగా గెలుస్తాడు అంటున్నారు. ఎంత మెజార్టీతో గెలుస్తాడు అనుకోవచ్చు? మరి నిజంగా ఎంపీ బండి సంజయ్ వాడకట్టు తిరగలేదు, మండలి తిరగలేదు, గ్రామం తిరగలేదు. మరి నిజంగా రాజేందర్ రావు మీద ఈ ప్రజలందరూ సరైన నమ్మకం పెట్టుకొని ఓటేయచ్చా? ఓటేస్తే నిజంగా ప్రజలు అనుకున్న విధంగా పనిచేయగలుగుతాడు అనుకోవచ్చా? రాజేందర్ రావు గారు ప్రజలకు కొత్త ఏమో కానీ రాజకీయాలకు కొత్త కాదు. వాళ్ళ కుటుంబము రాజకీయాల నేపథ్యంతో వచ్చిన నేపథ్యము. చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి గారిని చూస్తూ పెరిగిన వ్యక్తి. ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకి అవసరాలు ఏంటి, ప్రజల కష్ట నష్టాలు ఏంటి, వాటిని ఏ విధంగా తీర్చాలి అనేది అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగా కలిగిన వ్యక్తి. రేపు ఒకవేళ గెలిచిన తర్వాత కేంద్రం రాష్ట్రం నుంచి వచ్చే నిధులతో పాటు సొంతంగా నిధులు ఖర్చు చేసుకుని కూడా ప్రజలకు డెవలప్మెంట్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి వెలిశాల రాజేందర్ రావు గారు. అదే విధంగా అతను కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళ తండ్రి గారి వేసిన బాటలో ముందుకు నడిస్తే సరిపోతుంది. అతను చేసినట్టు సేవా కార్యక్రమాలు, అతను ఒక డైనామిక్ లీడర్. ఇప్పటికీ అతని పేరు ఇప్పటికి ప్రజల్లో వెలుకుందా అంటే ఆ జీన్స్ ఎటు పోతాయి? అతని జీన్సే కదా. వెలిశాల జగపతి రావు గారి జీన్స్ రాజేందర్ రావు గారికి వచ్చినాయి కాబట్టి అతన్ని చూసి రాజేందర్ రావు గారికి కూడా కళ్ళు మూసుకుని ఓటేయచ్చు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఓకే, ఇప్పుడు దేశ రాజకీయాలను మార్చబోయే ఎన్నికలు ఇదంతా కూడా పార్లమెంట్ ఎన్నికలు అంటే నిజంగా భారతదేశంలో ప్రధానమంత్రి ప్లేస్ లో రాహుల్ గాంధీ కూర్చుంటాడు అనుకోవచ్చా? డెఫినెట్ గా ఈసారి రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతున్నారు. అందులో నాకు ఎలాంటి సందేహం లేదు.
ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రధాని కావాల్సిన నాయకుడికి ఏం కావాలి? కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం ద్వారా ప్రజల సమస్యలను కళ్ళతో చూసిండు. ఎవరో వచ్చి చెప్తే వినడం, పేపర్లో రాస్తే రాయడం కాకుండా జోడో యాత్ర ఎఫెక్ట్ అనుకోవచ్చా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హవా దేశవ్యాప్తంగా విస్తుంది. ఇండియా కూటమి రేపు అధికారంలోకి రాబోతుందంటే కారణం భారత్ జోడో యాత్ర మరియు భారత్ జోడో యాత్ర 2.0. ఈ రెండు యాత్రల వల్ల ఇటు దక్షిణం నుండి ఉత్తరానికి, అటు తూర్పు నుండి పడమరకు చేసిన యాత్రలు ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి. అవి ప్రజలకు రాహుల్ గాంధీని ఒక పిఎం క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తి జీవితాంతం మనసు గుండెల్లో మిగిలిపోతూ ఉంటాడు. సామాన్య కార్యకర్త కూడా, నేను కూడా రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో పాల్గొన్నప్పుడు నాకు కలవడం జరిగింది. నా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది, నేను వివరించడం జరిగింది. మహేష్ గారి సహకారంతో రాహుల్ గాంధీ గారిని అప్పటికప్పుడు కలిసి అతనితోని సమస్యలు చెప్పడం జరిగింది. ఇదే విధంగా అంటే విద్యార్థుల సమస్యలు, రైతుల సమస్యలు, శ్రామికుల సమస్యలు, ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీల సమస్యలు అన్ని తెలిసినాయి. కాబట్టి పాంచ్ న్యాయ రూపంలో మనకు 5 న్యాయాలు ఇచ్చారు. ఒకటి యువ న్యాయము, శ్రామిక న్యాయము, రైతుల న్యాయము, మహిళా న్యాయము, భాగీదారి న్యాయం. అంటే దేశంలో ఎంతమంది జనాభా ఎవరున్నారో వాళ్ళకి సమాన ప్రాతినిధ్యం వహించే విధంగా ఇచ్చే అవకాశాలు ఇవ్వాలనే ఆలోచన వచ్చిందంటే దానికి కారణం భారత్ జోడో యాత్ర. అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తికి ఏం చేయాలో, ఏం ఆచరణలో పెట్టాలో తెలుస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తి ప్రధాని అయితే రేపు భారతదేశంలో ఖచ్చితంగా మళ్ళీ ఒక రెవల్యూషన్, అతను మనం చెప్పినట్టు తుక్కుగూడ మీటింగ్లో చెప్పినట్టు మళ్ళీ ఒక విప్లవం రాబోతా ఉంది. భారతదేశంలో మరొక కొత్త చరిత్ర నిర్మాణం కాబోతా ఉంది. ఆ రోజు మహాత్మా గాంధీ గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వాతంత్రం తీసుకొచ్చిన నేపథ్యం నుండి ఈ రోజు రాహుల్ గాంధీ గారి తర్వాత అంటే 1947 సంవత్సరం ఏ విధంగా చరిత్రలో లిఖించబడ్డదో 2024 సంవత్సరం అనేది కూడా చరిత్రలో లిఖించబడబోతా ఉంది. అతనికి సుస్పష్టమైన అవగాహన ఉంది. ముఖ్యంగా నేను యువకులకు అడ్రస్ చేయాలనుకుంటున్నా, నిరుద్యోగులకు, యువకులకు, మీకు డిగ్రీ అయిపోగానే ₹1,00,000 సంవత్సర జీతంతో అంటే నెలకు 10-12 వేల రూపాయల జీతంతో మీకు అప్రెంటిషిప్ ఇస్తారు మీకు డిగ్రీ అయిపోగానే. సో మీ అప్రెంటిషిప్ని మీరు ఎక్స్పీరియన్స్గా పెట్టుకొని మీకు డైరెక్ట్గా మీకు జాబ్ వచ్చేస్తుంది వేరే కంపెనీలలో. అదే మీరు డిగ్రీ సర్టిఫికేట్ పాస్ అయిపోతే ఆ అమీర్పేట్లలో ఆ కోచింగ్ సెంటర్లో ఉండి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్ ఈ అప్రెంటిషిప్ 1 ఇయర్ చేసిన అప్రెంటిషిప్ ద్వారా మీకు డైరెక్ట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. రెండో పాయింట్ ఏంటిదంటే అధికారంలోకి రాగానే సంవత్సరంలో 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానే హామీ రాహుల్ గాంధీ గారు ఇచ్చారు మనకు తుక్కుగూడ వేదికగా. అదేవిధంగా గిగ్ వర్కర్స్ అంటే మనకు ర్యాపిడో, జొమాటో, ఈ ఊబర్, ఓలాలో పనిచేసే వాళ్ళకు కూడా వాళ్ళకు జీవనానికి ఖచ్చితంగా సంపద దొరికే విధంగా వాళ్ళకు ఒక హామీ, అష్యూర్డ్ అమౌంట్ వచ్చే విధంగా ఒక హామీ ఇచ్చిన ఉన్నారు. ఈ విధంగా యువతకు, రైతులకు, మహిళలకు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మనకు ఎంతమంది మన జనం ఉన్నారో, ఓబీసీలు ఎంతమంది ఉన్నారో దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేసి ఎంతమంది బీసీలు ఉన్నారో వాళ్ళకి రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో రిజర్వేషన్లు తీసుకొద్దామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇటు ఒక పక్క బీజేపీ పార్టీ రేపు 400 మెజార్టీ దాటి రిజర్వేషన్లు రద్దు చేద్దామని బీజేపీ పార్టీ ఆలోచిస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారు బీసీలు జనాభాలో 50% ఉన్న బీసీలకు పార్లమెంట్లో, అసెంబ్లీలో వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లకు ఏ విధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయో ఆ విధంగా బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పిద్దామని, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిద్దామని చెప్పి ఒక ప్రణాళిక వేశాడు. కాబట్టి ఆ రిజర్వేషన్లు రావాలంటే అంటే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలన్నా, బీసీ కులగణన కావాలన్నా రాహుల్ గాంధీ అధికారానికి రావాలి. ఇక్కడ బండి సంజయ్ బీసీ అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. కానీ కేంద్రంలో బీసీలకు దెబ్బ పడే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చి బీసీలకు చాలా అన్యాయం చేశారు. ఉద్యోగ అవకాశాల్లో మరియు విద్యా అవకాశాలు దెబ్బతీసారు. కాబట్టి ఈ రిజర్వేషన్లు తీసేస్తాన్న బీజేపీని ఓడగొట్టాల్సిన బాధ్యత, అదేవిధంగా బీసీలకు చట్టసభల్లో అవకాశం ఇస్తాన్న రాహుల్ గాంధీ గారికి చేతి గుర్తుకు ఓటేసి ప్రధాని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. సో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఇటు బండి సంజయ్కి, వినోద్ కుమార్కి ఫైనల్గా ఏం చెప్తాడు బుర్రి రవితేజ? బండి సంజయ్ గారు పార్టీని ప్రమోట్ చేసే పనులు రాష్ట్రం అంతా తిరిగిండు తప్ప కరీంనగర్ ప్రజలకు చేసింది ఏం లేదు. అదే వినోద్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్కి పొన్నం ప్రభాకర్ 2014 ముందు ఎంపీగా ఉన్న క్రమంలో తీసుకొచ్చిన టెక్స్టైల్ పార్క్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ తీసుకెళ్ళి అతని సొంత ప్రాంతమైన వరంగల్ జిల్లాకు పట్టుకుపోయాడు. కాబట్టి స్థానికుడు మరియు ఒక దృఢమైన వ్యక్తిత్వము, ఒక ఖచ్చితమైన ప్రణాళిక కలిగిన వెలిశాల రాజేందర్ రావు గారికి ఓటు వేయాలి. ఏం చేయాలో తెలియక ఏది పడితే అది రామ భజన చేసే బండి సంజయ్ బదులు
ఖచ్చితంగా వెలిచాల రాజేందర్ గారికి ఓటేయాల్సిన అవసరం ఉంది. సో మొన్న నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్సీ వసూలు చేస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పేరిట వసూలు చేసి రాహుల్ గాంధీకి వసూలు చేసిన డబ్బులు పంపిస్తా ఉన్నాడు అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనసాగిండు. సో దానికి ఏం సమాధానం చెప్తారు? మోడీ ఎలక్ట్రల్ బాండ్ పేరు మీదట వైట్ కాలర్ స్కామ్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేక స్కామ్ల ఆరోపణలు చేసి 2G స్కాము, అది స్కామ్, ఈ స్కామ్ అని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసి కోర్టులలో, సుప్రీంకోర్టు కానీ కోర్టులలో ఇలాంటి స్కామ్ జరగలేదని చెప్పి కనిమొల్లి గారిని రిలీజ్ చేసి కనిమొల్లిని కేసు బయటకు పంపించేసిన చరిత్ర కాంగ్రెస్ అయితే, తప్పుడు స్కామ్ల ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీది అయితే ఎలక్ట్రల్ బాండ్ను ప్రజలకు కనబడే విధంగా ఇటు ఈడీ సిబిఐలను పెడుతూ ఎలక్ట్రల్ బాండ్ రూపంలో డబ్బులు తీసుకున్న విషయం ఈ మధ్యలో మనం అందరం ప్రజలందరం చూస్తూ ఉన్నాం. మై హోమ్ అయితే ఏమి, అదానీ అయితేనేమి, అంబానీ అయితేనేమి ఎలక్ట్రల్ బాండ్ల పేరిట కోట్ల ప్రజాధనాన్ని, కొన్ని లబ్ధి పథకాలు పొందుతూ ప్రజాధనాన్ని ఎలక్ట్రల్ బాండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు మొట్టికాయ వేయడం మనం అందరం గమనించాం. ఇక్కడ అదే మోడీ గారు వచ్చి ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. నేను అడుగుతా ఉన్నా, చేనేత సిరిసిల్ల, మనం ప్రజెంట్ సిరిసిల్లలో ఉన్నాము, సిరిసిల్లలో చేనేతకు నెలవు చేనేత మీద GST 12% వేస్తున్నా ఉన్నావు, 1000 రూపాయల విలువైన 5% GST వేస్తున్నావు. ఈ GST ట్యాక్స్ చేసింది నువ్వా కాదా? చేనేతకు చేయూతనియాల్సిన మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికుల చెయ్యిలు కొట్టింది మీ కాదా? ఈ చేనేత కార్మికుల చెయ్యిలు మళ్ళీ నిలబడాలంటే చేతి గుర్తు కోటేయాలని నేను తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన బండి సంజయ్ అక్కడ కేంద్రంలో మోడీ GST వేస్తూ ఉంటే ఇక్కడ గుండు సంజయ్ ఇక్కడ GST వేస్తూ ఉన్నాడు, బండి సంజయ్ ట్యాక్స్ BST వేస్తూ ఉన్నాడు, గుండు సంజయ్ ట్యాక్స్ వేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ మోడీ GST వేస్తే ఇక్కడ బండి సంజయ్ GST వేస్తుండు. ఇక్కడ గుట్టల మీద రాగానే ఇక్కడ అక్రమ మైనింగ్ జరిగింది, ఈ గ్రానైట్లో మైనింగ్లో మాఫియా దిగింది, ఆ గ్రానైట్ మైనింగ్ మాఫియాని నేను బయటకు తీసుకొస్తా, వాళ్ళందరినీ జైల్లో వేస్తా, అవన్నీ లెక్కలు తీస్తా, మన పర్యావరణాన్ని కాపాడుతా అని చెప్పిన బండి సంజయ్ ఏ GST తీసుకొని ఈరోజు వాటి మీద మౌనం వహిస్తూ ఉన్నాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా బీజేపీ సంజయ్ గారిని. బండి సంజయ్ గారు, మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏ GST తీసుకొని, మీరు ఏ ట్యాక్స్ తీసుకొని ఈ అక్రమ మైనింగ్ మీద, ఈ గ్రానైట్ మాఫియా మీద మీరు ఏం చర్యలు తీసుకోకుండా, కేంద్రంలో ఏం చర్యలు తీసుకోకుండా మీరు మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారని చెప్పి నేను ముక్కుసూటిగా అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పి పబ్లిక్ ఓటు అడగాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఫైనల్గా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? కరీంనగర్ ప్రజల వారికి నా యొక్క ముఖ్య విన్నపం, కాంగ్రెస్ పార్టీ వచ్చిన 100 రోజుల్లో 5 గ్యారెంటీలు ఇచ్చినాం. ఆ 5 గ్యారెంటీలో మెజారిటీ గ్యారెంటీలను అమలు చేస్తూ ఉన్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఇక్కడ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితేనేమి, రానున్న రోజుల్లో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అయితేనేమి. గ్యాస్ సిలిండర్ గురించి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ కేంద్రంలో, BRS రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ దగ్గర తగ్గియాలంటే కేంద్రం చేతుల్లో ఉందని, రాష్ట్రం చేతుల్లో ఉంది. కేంద్రం ఒకరి మీద ఒకరి ఎత్తి మీద ఒకరు చేయబెట్టిర్రు. కానీ చేతి గుర్తు వచ్చినాక మేమే తగ్గిస్తామని చెప్పి 500 రూపాయల సిలిండర్ ఇసుకోబోతున్నారు. సంక్షేమ పాలన అందించే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్రంలో అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడే చెయ్యి గెలిస్తేనే చెప్పట్లన్నట్టు ఇక్కడ అక్కడ వస్తేనే అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకి ఓటేసి అఖండ మెజారిటీతో ఇక్కడ వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుంటే మన రాష్ట్రంతో పాటు మన దేశం, మన కరీంనగర్ పార్లమెంట్ కూడా మంచిగా అభివృద్ధి జరుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, మీ అందరూ ఖచ్చితంగా 4వ నెంబరు వరుస క్రమంలో ఉన్న చేతి గుర్తు మీద కరీంనగర్ పార్లమెంట్లో ఓటేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.